అక్కిరెడ్డిపాలెం ప్రజలు ఎవరిని ఓటేసి గెలిపించబోతున్నారు? అక్కిరెడ్డిపాలెం ప్రజలు స్థానికంగా ఇతను 65వ వార్డు ఉండేది. ఆ రోజుల్లోనే ఇతను కార్పొరేటర్గా ఇక్కడ స్థానికంగా కార్పొరేటర్గా చేయడం రాజకీయ ఈ వార్డులోనే కార్పొరేటర్గా చేశాడు అమర్నాథ్ గారు. వార్డు రాజకీయంగా ఎదగడానికి కారణం ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామమే. ఆ రోజుల్లో కార్పొరేటర్గా గెలిపించి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఒక మినిస్టర్గా ఎదిగాడంటే అది అక్కిరెడ్డిపాలెం గ్రామ ప్రజలు ఆ రోజు అతను కార్పొరేటర్గా గెలిపిస్తే ఈ స్థాయికి ఎదిగాడు. ప్లస్ గుడివాడ అనేది ఉత్తరాంధ్రలో ఒక మంచి బ్రాండ్ వాళ్ళకి. వాళ్ళ నాన్నగారు 1989లో మరి పెందుర్తి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆ తర్వాత ముందుగా అయితే గుడివాడ అప్పన్న గారు పెందుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆ తర్వాత మరి గుడివాడ అమర్నాథ్ గారు మరి అనకాపల్లి ఎమ్మెల్యేగా చేసి అక్కడ అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తర్వాత అధిష్టానం మరి గాజువాక అతనికి టికెట్ ఇవ్వడం, వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. స్థానికుడు, అవగాహన వ్యక్తి, ప్రతి మనిషిని కూడా పేరు పెట్టి పిల్లగల వ్యక్తి. ఈ గ్రామంలో అవగాహన ప్రతి ఊరిలో మరి గురునాథుడు అభిమానులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ తాలూకా మరి ఏ పనైనా అందుబాటులో ఉన్న వ్యక్తి అమర్నాథ్ గారు. అతనికి రాజకీయం తప్ప ఇంకేం తెలియదు. ఓన్లీ అతను నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది రాజకీయమే. ఆ రాజకీయం అతను వ్యాపారాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అలాంటివి ఏం లేవు. రాజకీయం బడుగు బలహీన వర్గాలకు అందరికీ అందుబాటులో ఉంటారు. మింది గ్రామం అంటే మా వార్డు మింది గ్రామం అనమాట. మాది అక్కిరెడ్డిపాలెం, అతను మింది గ్రామం. అంతా చాలా సింపుల్ గా ఒక మినిస్టర్ గా ఉంటారు, అంత సింపుల్ గా ఉంటారు. అలా మిస్టర్ సింహగౌరి గారు కూడా అందరితో కలిసిపోయి ఒక టీచర్ ఎలా ఉంటారు అలా ఉంటారు. వాళ్ళ మేడం ఫ్యామిలీ అంతా ఈసారి గెలిచే అవకాశాలు ఉన్నాయంటారండి? గెలిచే అవకాశాలు పక్కగా ఉన్నాయి. ఇక్కడ అతను కాపు సామాజిక వర్గం వ్యక్తి. ఇక్కడ 80,000 ఓట్లు మరి కాపు సామాజిక వర్గంగా ఉన్నాయి. మరి అతను ఆ నాన్నగారు పెందుర్తి ఎమ్మెల్యేగా ఇప్పటికీ కూడా అతని పేరు స్థిరస్థాయిగా చనిపోయి 15 సంవత్సరాలు అయినా అతని పేరు ఇప్పటికీ స్థిరస్థాయిగా ఉందంటే అతని ప్రజల్లో అంత విధంగా అతను చేసిన కార్యక్రమాలే అన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళాయి. ప్రతి ఊర్లో ఒక కమ్యూనిటీలని, ఒక వాటర్ ట్యాంక్ అని ప్రతి మనిషికి కూడా ఏదో ఒక హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. అలాగే అతని కొడుకు కూడా అతను అడుగుజాడలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఇప్పుడు పక్కగా గెలుస్తాడు. అమర్నాథ్కి అంటే ఆయనకి ఎందుకు ఓటేయాలి? గాజువాక ప్రజలు ఎందుకు ఓటేయాలన్నారు మంచి ప్రశ్న. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. గాజువాక మీద అవగాహన వ్యక్తి. స్థానికంగా అందరికి ఏ సమస్య వచ్చినా అందరికి స్పాట్లో వెళ్ళే వ్యక్తి. మా అక్కిరెడ్డిపల్లి వాటర్ ట్యాంక్ అతనే కార్పొరేటర్ ఉన్నప్పుడు కట్టాడు. అతను చేయడానికి ఇక్కడ ఏం లేదు కదా. అతను అనకాపల్లి ఎమ్మెల్యేగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చి ప్రభుత్వం ఏర్పడితే అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. పక్కగా చేస్తారు. మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా మాకు అందుబాటులో ఉండే ఏ సమస్య వచ్చినా మా అక్కిరెడ్డిపాలెం గ్రామం ఈరోజు మా వార్డు 68వ వార్డు 29 కోట్లతో డెవలప్ అయిందంటే మరి బర్లీ గ్రౌండ్ 40 సంవత్సరాల నుంచి ఉండేది. ఆ సంవత్సరం కూడా 1,50,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే నాడు నేడు కింద 1,50,00,000 స్కూలు, ఒకప్పుడు మమ్మల్ని చిన్న స్కూల్, దాన్ని కూడా ఈరోజు అతని ఆధ్వర్యంలోనే డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ కొత్తగా కమ్యూనిటీలు 70 లక్షలు పెట్టి అతని టైంలోనే అది డెవలప్ చేయడం జరిగింది. మరి కంపల్సరీగా మరి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తి ఎవరైతే వాళ్ళే కదా ప్రజలకు ఏం కోరుకుంటారు? వాటర్ అందుబాటులో ఉన్న వ్యక్తిని కదా కోరుకుంటారు. పక్కగా అమర్నాథ్ గారు 20,000 ఓట్ల మెజారిటీతో గాజువాక వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి మరి బొత్స ఝాన్సీ గారు అలాగే అమర్నాథ్ గారు పక్క గెలుస్తారని మేము మా గ్రామ ప్రజల నుంచి చెప్పడం జరుగుతుంది.